ఈ స్టోరీలో సమూయేలు గురించి విన్నాం కదా! ఈరోజు స్టోరీలో ఒక చిన్న బాలుడు గురించి విన్నాం. ఒక ఊరిలో యెషయి అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి చాలా మంది పిల్లలు ఉన్నారు. అందులో దావీదు చిన్నవాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉండేవాడు. సంగీతం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ దేవుని పాటలు పాడుకుంటూ, దేవుణ్ణి స్తుతిస్తూ, హాయిగా మంచి బాలుడుగా ఉండేవాడు. దావీదుకు తన గొర్రెపిల్లలు అంటే చాలా ఇష్టం. వాటిని ఎంతో శ్రద్ధగా, ఇష్టంగా పెంచేవాడు. ఒకరోజు దావీదు గొర్రెలను కాస్తున్నప్పుడు ఆకలిగా ఉన్న ఒక సింహం వచ్చి ఒక గొర్రెపిల్లను నోటితో కరుచుకొని తీసుకొని వెళ్ళిపోయింది. మనమందరం సింహాన్ని చూస్తే ఎంతో భయపడతాం కదా! కానీ దావీదు అస్సలు భయపడకుండా వెంటనే సింహం వెనకాల పరిగెట్టి సింహాన్ని పట్టుకొని దాని నోరు ఓపెన్ చేసి ఆ గొర్రెపిల్లను కాపాడుతాడు. తరువాత ఆ సింహం దావీదు మీదకి అటాక్ చేస్తుంది. దావీదుకు దేవుని శక్తి గురించి తెలుసు కాబట్టి దేవుడు తనకి సహాయం చేస్తాడు అని నమ్మి తన దగ్గర ఉన్న కర్రను తీసుకొని ఆ సింహాన్ని కొడతాడు. వెంటనే ఆ సింహం చనిపోతుంది. ఇంకొకసారి ఒక ఎలుగుబంటి వచ్చి గొర్రెపిల్లను తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా దావీదు ఎలుగుబంటిని వెంటనే పట్టుకొని దానితో ఫైట్ చేసి గొర్రెపిల్లను కాపాడుతాడు. దావీదు దేవుణ్ణి ఎంతో నమ్మాడు. అందుకే సింహాన్ని, ఎలుగుబంటిని ఎదిరించగలిగాడు. దావీదు చిన్నపిల్లవాడైనా కూడా దేవుడు అతనికి ఎంతో ధైర్యాన్ని, ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. ఫిలిస్తీయులకి, ఇశ్రాయేలీయులకి మళ్ళీ యుద్ధం జరిగింది. ఫిలిస్తీయుల సైన్యంలో ఒక పెద్ద రాక్షసుడు లాంటి మనిషి ఉన్నాడు. చాలా ఎత్తుగా, బలంగా ఉండేవాడు. అతన్ని చూస్తేనే అందరూ భయపడేవారు. అతని పేరు గొలియాత్. గొలియాతుని ఓడించలేక ఇశ్రాయేలీయులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవారు. మరి అలాంటి రాక్షసుడైన గొలియాతును ఎవరు ఓడించారు అని రేపటి స్టోరీలో విందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. చిన్నవాడైన దావీదు నీ పాటలు పాడుతూ నిన్ను ఎంతో నమ్మాడు. ఈరోజు స్టోరీలో దావీదు గురించి విన్నాం. మేము కూడా నిన్ను ఎప్పుడూ స్తుతిస్తూ నీ బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు.